ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మనం ఈరోజు మాట్లాడుకుందాం. మిక్కటమైన వేండ్రముతో ఈ పంచభూతాలట లయమైపోతాయట. వేండ్రము అంటే వేగం, అంటే గాలి. అంటే చూడండి, పంచభూతములు అంటే 5. పంచ అంటే 5. భూతములు, భూతము అనగా పదార్థము. పంచభూతములు 5. అవేమిటనగా గాలి, నీరు, నిప్పు. నిప్పుకు ఇంకొక మాట కూడా ఉన్నదన్నమాట, అగ్ని అని కూడా అంటారు. ఆకాశము, భూమి. చూడండి, ఇంకా అగ్నికి ఇంకా 2 మాటలు కూడా చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే కాంతి, లేకపోతే వెలుగు. ఇలాగా 3 రకాల అర్థాలు ఈ అగ్నికి ఉన్నాయన్నమాట. వేండ్రము అనగా వేగము. వేంద్రము అనగా వేగము. చూడండి, వేగములో రకాలు చూద్దాం. వేగములో 3 రకాలు ఉంటాయి అన్నమాట. 3 రకాల మాటలు, అర్థాలు ఉంటాయి. వేగము అంటే ధ్వని, శబ్దము, ప్రయాణము. ధ్వని, శబ్దము, ప్రయాణము. చూడండి, గాలి బలముగా వీచింది అనుకోండి, ఒక శబ్దము, ధ్వని పుడుతుంది అనమాట. అమ్మో గాలి వస్తుంది, అన్నీ లోపలికి ఇంట్లోకి అన్నీ సర్దుకోవాలనుకుంటాం కదా. అలాగ బయట ఏమన్నా ఉంటే గాలికి ఎగిరిపోతాయి. అందుకనే అటన్నిటిని కూడా మనం ఇంట్లో సర్ది పెట్టుకోమంటాం అనమాట, ఆ గాలిదుమ్ము వచ్చినప్పుడు కదా. అదట ప్రయాణం చేస్తుందంట. వాయువు, గాలి అంటే వాయువు అన్న గాలి కదా. అగ్ని అనగా మనం చెప్పుకున్నాక కాంతి లేక వెలుగు. ఈ గాలి వీచేటప్పుడు ఒక శబ్దం వస్తుంది కదా. ఆ శబ్దం అట 1 సెకనుకి వచ్చేసి 1,86,000 మైళ్ళ దూరం వరకు ప్రయాణిస్తుందంట ఈ గాలి. చూడండి, మనం ఎప్పుడైనా గమనించామా ఈ విషయాన్ని? ఇలాంటివి మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలుగా. ఎవరైనా తెలుసుకోవచ్చు. ఇది జ్ఞానానికి సంబంధించిందనమాట. ఈ మాటలు మరి మీరు విని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వింటున్నారు. అందును బట్టి మీకు థ్యాంక్స్. మీరు విని ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఎందుకంటే నాకు తెలిసిన విషయమే మీకు చెప్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. ఆ విషయాలు తెలుసుకోవాలంటే వెల చెల్లించాలి. నిద్ర, ప్రయాణము, డబ్బు అన్నీ కదా. నడవాలి ఒక్కొక్కసారి కాలినడక ద్వారా. ఇవన్నీ కూడా మరి మనం భరిస్తూ ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే వెల చెల్లించాలి. ప్రార్థన దానికి తోడుగా, రిఫరెన్సులు చూసుకోవాలి. ఏదైనా ఆశ కలిగి వినాలనుకుంటే వెళ్ళాలి, కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని. అది బస్ ప్రయాణమా, ఆటో ప్రయాణమా తెలియదులే, కానీ ఏ ప్రయాణమైనా, అది బండి ప్రయాణమా, ఏదో ఒక విధంగా మనం తెలుసుకోవాలంటే వెళ్ళాలన్నమాట. ఈ మాటలు మీరు వింటమే కాదు, పెద్దలుగా మీ పిల్లలు కూడా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఈ మాటలన్నీ కొన్ని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను, యూట్యూబ్నే కాకుండా దాంట్లో కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కనుక అవి కూడా మీరు వింటమే కాదు, పిల్లలకి వినిపించండి. పంచభూతాలంటే ఎన్ని, అవి 5, అవి ఏమిటి, వాటి పేర్లు అలా అనమాట. వాయువు అంటే ఏంటి, భూతం అంటే ఏంటి, ఇలాంటి మన పిల్లలకు కూడా మనం నేర్పించే వారిగా మనం ఉండాలి తల్లిదండ్రులుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 1 సెకనుకు వచ్చేసి ఈ ధ్వని, ఈ శబ్దము, లేకపోతే ఈ గాలి 1,86,000 మైళ్ళ దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇది ప్రయాణం చేస్తుంది. మనం అనుకుంటాం కదా ఇక్కడే గాలిదుమ్ము వచ్చింది. ఒక్కొక్కసారి ఏంటంటే సుడిగుండంలాగా తిరుగుతూ ఉంటుంది గాలిదుమ్ము వచ్చినప్పుడు. అప్పుడు వామ్మో అని మనకి ఎంతో భయం అవుతుంది కదా, ఇంట్లోకి పరిగెత్తుతూ ఉంటాం అనమాట. ఎక్కడైనా బయట ఉంటే గబగబా ఏదో ఒక చాటు చేసుకుంటూ ఉంటాం. అందుకని ఆ గాలిట ఇక్కడ ప్రారంభమై ఎక్కడికో వెళ్తుంది. అది మనం లెక్కించలేము. కానీ మరి లెక్కల ప్రకారం చూస్తే అది నేను తెలుసుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. 1 సెకనుకు వచ్చేసి
1,86,000 మైళ్ళ దూరం వరకు ఈ వాయువు, ఈ గాలి ప్రయాణం చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనములో, అంటే ఈ పంచభూతములంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము, వీటన్నిటి మీదనట మరి గాలి వేగము, వేండ్రము అంటే వేండ్రముగా ప్రయాణం అయ్యి ఈ పంచభూతాల పైన ఆ గాలి ఎప్పుడైతే విస్తుందో అయ్యట లయమైపోతాయట. అది దేవుడు చేయబోతుండు. మరి ఇవన్నీ సృష్టించింది ఆయనే, లయం చేసేది ఆయనే, మళ్ళా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అన్నీ కూడా ఆయనే సృష్టించుకుంటాడు. ఆయన నామానికే మహిమ కలుగుతుంది కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు మీకును, మీ కుటుంబానికి దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా మలచబడును గాక. ఆమేన్, ఆమేన్.